ఎస్సీబీ న్యూస్ కి తిరిగి స్వాగతం. కొత్త జిల్లాలో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ఆక్షేపణలు, సలహాలు, సూచనల స్వీకరణ గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. చిత్తూరు జిల్లా నుంచి సుమారు 150కి పైగా విజ్ఞాపనలు జిల్లా అధికార యంత్రాంగానికి అందాయి. వీటిపై ప్రభుత్వం స్పందన పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చిత్తూరు జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటుపై వివిధ ప్రాంతాల్లో ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పలుచోట్ల స్థానికులు తమ డిమాండ్ల సాధన కోసం నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందన పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణకు ఈ నెల 3వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి 150కి పైగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు, విజ్ఞాపనలు జిల్లా యంత్రాంగానికి అందాయి. గురువారం సాయంత్రం గడువు ముగియడంతో అధికారులు ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల వివిధ ప్రాంతాల ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై జిల్లాల్లో పలుచోట్ల నిరసనలు, ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది. మదనపల్లె జిల్లా ఏర్పాటు చేసి పుంగనూరు నియోజకవర్గాన్ని అందులో విలీనం చేయాలని పుంగనూరులో సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నగర నియోజకవర్గం మొత్తాన్ని చిత్తూరులో కలపకుండా బాలాజీ జిల్లాలో చేర్చాలన్న డిమాండ్ ఆ నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాల నుంచి వినిపించింది. నగరి, పుత్తూరు మున్సిపల్ కౌన్సిళ్లతో పాటు అన్ని మండల పరిషత్ల నుంచి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించారు. స్థానిక ఎమ్మెల్యే రోజా సీఎం జగన్ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతిపత్రాలు కూడా అందజేశారు. శ్రీకాళహస్తి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. కుప్పం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం అక్కడ కూడా నిరసనలు, రిలే దీక్షలు, సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలు నడిచాయి. ఇంకోవైపు తిరుపతి జిల్లాకు బాలాజీ అన్న పేరు వద్దంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలపై వచ్చిన అభ్యంతరాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. చిత్తూరు జిల్లా నగిరి మండలంలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. 3 ఏనుగులు పలు గ్రామాల రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటిని అటవీ ప్రాంతం నుంచి రైతుల పొలాల వద్దకు రాకుండా అడ్డుకునేందుకు అటవీ శాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరి మండలంలో శుక్రవారం ఉదయం 3 ఏనుగులు ప్రజలకు తారసపడ్డాయి. అడవి కొత్తూరు, రాజులకండ్రిగ, మధ్యగుట్ట ప్రాంతాలలో ఏనుగుల సంచారాన్ని పశువుల కాపర్లు గుర్తించారు. గ్రామాలకు అత్యంత సమీపంలోని అటవీ ప్రాంతంలో మాటువేసిన ఏనుగులు ఇప్పటి వరకు ఎలాంటి నష్టం కలిగించలేదు. ఏనుగులు గ్రామాలు, పొలాలపై దాడి చేయకముందే వాటి దారి మళ్లించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఏనుగులు ఇటు అధికారులను, అటు ప్రజలను, రైతులను కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదివరకు పుత్తూరు, నారాయణవనం ప్రాంతంలో ఏనుగుల దాడుల కారణంగా రైతులు భారీగా పంటలు నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఏనుగులను కట్టడి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో శుక్రవారం ఉదయం లక్ష కుంకుమార్చన వేడుకగా ప్రారంభమైంది. నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, పలువురు ప్రముఖులు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మాలయంలో లక్ష కుంకుమార్చన సందర్భంగా ఉదయం అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని వెండి ముఖ కవచంతో సర్వశోభితంగా అలంకరించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపుగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపానికి తీసుకువచ్చి పీఠంపై ఆసీనులను చేసి ముత్యపు అలంకరణ చేశారు. లక్ష కుంకుమార్చన సేవకు ఆలయానికి చేరుకున్న నగర్ మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డిలకు ఆలయ చైర్మన్ కట్టా గోపి యాదవ్, ఈవో మునికృష్ణయ్య, పాలకమండలి సభ్యులు దుస్సాలువతో సత్కరించి స్వాగతం పలికారు. మేయర్, డిప్యూటీ మేయర్ గంగమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం చైర్మన్ అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ తరువాత లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగే లక్ష కుంకుమార్చన సేవ మొదటి రోజైన శుక్రవారం మొదట గణపతి పూజ, కలశ పూజ, హోమం నిర్వహించి ఋత్విక్కుల వేద మంత్రోచ్చారణల నడుమ వైభవంగా ప్రారంభమైంది. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న లక్ష కుంకుమ అర్చనలో మొదటి రోజు శుక్రవారం అయినటువంటి ఈరోజు భక్తులు చాలా ఉత్సాహంగా, సంతోషంగా పాల్గొనటం, ఆ లక్ష కుంకుమార్చనని విజయవంతం చేయటం, అదేవిధంగా 2 ఏళ్లు కరోనా బారి నుంచి విముక్తి కలిగి ఈరోజు అమ్మవారి ఆశీస్సులకు తండోపతండాలుగా వాళ్ళు తరలి రావటం చూస్తుంటే
నిజంగా అమ్మవారి వైభవాన్ని చాటినట్టుంది. అమ్మవారి ఆశీస్సులు ఈ తిరుపతి ప్రజలందరికీ ఉండాలని, మనం కరోనా నుంచి భారీగా బయటపడిన సందర్భంలో ఈసారి భారీ ఎత్తున జాతర కూడా జరుపుకుంటామని కూడా ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కరోనా నిబంధనలు కూడా పాటిస్తూ లక్ష కుంకుమార్చనలు జరిపించడం కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆలయ కమిటీగా మేము మనస్ఫూర్తిగా లోక కళ్యాణార్థం లక్ష కుంకుమార్చన సేవ గంగమ్మాలయంలో నిర్వహిస్తారని ఆలయ వేద పండితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ధనశేఖర్, వైసీపీ నాయకులు దొడ్డారెడ్డి శంకర్రెడ్డి, మునిశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట మండలం పిల్లారిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ భవానీ శంకర్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తజన సందోహం నడుమ కనుల పండుగగా జరిగింది. పురాతన శ్రీ భవానీ శంకర మహాలింగ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఆది దంపతుల కళ్యాణంతో ఘనంగా ముగిశాయి. రేణిగుంట మండలం పిల్లపాలెం గ్రామంలో వెలిసిన పురాతన శ్రీ భవానీ శంకర మహాలింగ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు గురువారం రాత్రి జరిగిన పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం, నందివాహన ఊరేగింపుతో శివరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథులుగా గంగయ్య, సునీల్ ముదిరాజు, గుణశేఖర్లకు నిర్వాహకులు దామోదర్ రెడ్డి, కిషోర్, సుధాకర్లు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆది దంపతుల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి కళ్యాణ మండపంపై అధిరోహింపజేశారు. ఉభయదారులు ధనలక్ష్మి, రోసిరెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, పండ్లు, ఫలహారాలు, పసుపు, కుంకుమ, సారెను అందజేశారు. మంగళ వాయిద్యాలు, శివనామస్మరణల నడుమ వేద పండితులు శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు కనులారా ఆ కళ్యాణాన్ని చూసి తరించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నవవధూవరులైన ఆది దంపతులను నందివాహనంపై అధిరోహింపజేసి మేళతాళాలతో పురవీధులలో వైభవంగా ఊరేగించారు. దీంతో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో రామకృష్ణ పరమహంస 187వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ రామకృష్ణ పరమహంస బోధనలు సర్వ మానవాళికి విజ్ఞానదాయకాలని ఆశ్రమం కార్యదర్శి స్వామి సుకృతానందాజీ మహారాజ్ తెలిపారు. రామకృష్ణ పరమహంస 187వ జయంతి సందర్భంగా శుక్రవారం తిరుపతిలోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో ప్రత్యేక హోమం మహాపూర్ణాహుతితో ముగిసింది. అనంతరం భక్తి గీతాలు ఆలపించారు. ఆశ్రమ నిర్వాహకులు రామకృష్ణ పరమహంస స్ఫూర్తి మాటలను భక్తులకు ఉపన్యసించారు. ఈ సందర్భంగా ఆశ్రమం కార్యదర్శి స్వామి సుకృతానందజీ మహారాజ్ మాట్లాడుతూ భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు ఉన్నాయని చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి రామకృష్ణ పరమహంస అని అన్నారు. నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని చెప్పారు. శ్రీ రామకృష్ణ పరమహంస బోధనలు సర్వ మానవాళికి విజ్ఞానదాయకాలని తెలిపారు. అన్ని భాగవత భారతాలు అన్నీ విన్నారు, జ్ఞాపకం పెట్టుకునేవారు. రామాయణ కథలు ఇలా వచ్చిన తర్వాత దక్షిణేశ్వరంలో అమ్మవారు భవతారిణి అమ్మవారని కాళిక అమ్మవారి గుడిలో పూజారిగా ఉంటూ వస్తారు. సాక్షాత్కారం పొందుతారు అమ్మవారిది. అలాగే వేదాంత ఒక యోగి వస్తాడు, దిగంబరి, ఆయన వేదాంత సాక్షాత్కారం పొందుతారు. పోయిన తర్వాత అన్నీ జరిగిన తర్వాత ఆయనకి ఏంటంటే నేను ఇప్పుడు చెప్పినట్టుగా భగవంతుడు ఒక్కడే, ఆయన చేరుకునే మార్గాలు అనేకం, మార్గాలు పట్టుకుని కలహించుకోకూడదు అని ఒకటి. తర్వాత ప్రతి జీవిలోని దేవుడు ఉన్నాడు. దేవుణ్ణి చూస్తూ జీవుడికి సేవ చేయి. అందరికీ కుల మత భేదాలు లేకుండా అందరికీ సేవ చేయండి. ఏంటంటే ఉన్నది మనం సేవ ఇచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా భగవంతుడి స్వరూపాలు. చంద్రగిరి మండలం తొండవాడలో వెలసి ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై శివ పార్వతీ దేవులు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముక్కోటి మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఉదయం స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకం, అలంకరణ, పూజలు నిర్వహించారు. విశేష అలంకృతులైన శివ పార్వతీదేవి ఉత్సవాలను ఉదయం సూర్యప్రభ, సాయంత్రం చంద్రప్రభ వాహనాలలో దేవాలయ ప్రాకారోత్సవం కార్యక్రమాలను
శైవాగమోక్తంగా నిర్వహించారు. వాహన సేవ అనంతరం ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మొగిలి రఘురామరెడ్డి, నిర్వాహకులు తప్పసి సత్యనారాయణ రెడ్డి, తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో కనుల పండుగగా ముగిశాయి. అనంతరం రావణేశ్వర వాహనంపై సోమస్కందమూర్తి భక్తులకు అభయమిచ్చారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 22న ధ్వజారోహణంతో ప్రారంభమై ధ్వజ అవరోహణతో వేడుకగా ముగిశాయి. ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. పాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను, నందీశ్వరుడి చిత్రపటాన్ని అవనతం చేసి దేవతలను వారి వారి స్థానాలకు సాగనంపారు. దీంతో ధ్వజావరోహణంతో శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్య జాతాది దీపారాధన, కుంభహారతి ఇచ్చారు. ఆ తర్వాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అనంతరం వాహన మండపంలో రావణేశ్వర వాహనంపై సోమస్కందమూర్తి భక్తులకు అభయమిచ్చారు. హరి బ్రహ్మాదులకే లభ్యంగాని పవిత్ర పాదపద్మాలను హృదయ చక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసిన రాక్షస భక్తుడు రావణుడు. తపస్సంపన్నుడైన రావణుడు పరదార అపహరణమనే దుర్మార్గాన్ని చేయడం, శిష్టులైన దేవతలకు హాని తలపెట్టడం వల్ల రామబాణానికి హతుడయ్యాడని పురాణాల ఐతిహ్యం. కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాథ నీరాజనం వేదికపై ఈ నెల 13వ తేదీన 7వ విడత అఖండ బాలకాండ పారాయణం జరగనుంది. అందులో భాగంగా బాలకాండలోని 27 నుంచి 32 సర్గల వరకు గల 155 శ్లోకాలను పారాయణం చేస్తారు. కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాథ నీరాజనం వేదికపై ఈ నెల 13వ తేదీన 7వ విడత అఖండ బాలకాండ పారాయణం జరగనుంది. నాథ నీరాజనం వేదికపై ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 2 గంటల పాటు పారాయణం జరగనుంది. అందులో బాలకాండలోని 27 నుంచి 32 సర్గల వరకు గల 155 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్వి వేద విజ్ఞాన పీఠం, ఎస్వి వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేద పండితులు, అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ అధికారులు, పండితులు, అధ్యాపక సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తూ శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ సూచించింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాష్ట్ర హైకోర్టు తీర్పు పట్ల టీడీపీ హర్షం వ్యక్తం చేసింది. గురువారం రాత్రి చిత్తూరులోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు దొరబాబు, టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు పులివర్తి నాని మాట్లాడుతూ హైకోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపదెబ్బ అని చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతిని వైసీపీ నేతలు శ్మశానంతో పోల్చారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ కటారి హేమలత తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారిని గురువారం 50,511 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం స్వామివారి హుండీ ఆదాయం 3.63 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. గురువారం శ్రీవారికి 22,089 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 13వ తేదీ నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి. తిరుపతిలో టీటీడీ సర్వదర్శన టోకెన్లను విడుదల చేస్తోంది. ఎస్సీబీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.